హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఉషా స్టైల్. ఇది 568 SFT చిన్న రూమ్స్, బట్ ఉన్న రూమ్స్లో ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారో ఇది అపార్ట్మెంట్ అర్థమవుతుంది. ఇది 2 వాళ్ళ హౌస్. ఇది టీవీ యూనిట్, పూజా రూము. ఇది చిన్న పూజా రూము. ఇది మన లోపలికి వెనక్కి ముందు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కదిలించట్లేదు. అవసరం లేనప్పుడు లోపల పెట్టేసుకోవచ్చు. దీపారాధన చేసేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు. కింద షెల్ఫ్ ఇచ్చారు దాని కింద. ఇక్కడ మనం ఏదైనా టేబుల్ పెట్టేసేసుకుంటే కూర్చొని పూజ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది టీవీ యూనిట్. నెక్స్ట్ ఇప్పుడు దీని కింద కర్టెన్స్ వస్తాయి. కర్టెన్స్ కింద లైటింగ్, ఆ లైటింగ్ అంతా కర్టెన్స్ మీద పడి చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చేయించారు లైటింగ్. అండ్ ఈ గ్రిల్స్ వచ్చి ఇన్విజిబుల్ గ్రిల్స్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ముంబైలో పక్షులు అవి రాకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కిచెన్ వచ్చి ప్యారలల్ కిచెన్. ఇది ఫ్యూచర్లో చిమ్నీ అని పెట్టుకోవాలంటే కనుక ఇది తీసేసుకొని చిమ్నీ పెట్టేసుకోవచ్చు. ఇది వాటర్ ప్యూరిఫైయరు. అండ్ ఇవి వచ్చేసేసి చక్కగా ఇలా పుష్ చేసేస్తే అలా వెళ్ళిపోతుంది. బట్ ఇవి ఏంటంటే కొత్తవి కదా, కొద్దిగా వాడుతూ ఉంటే స్లోగా అవుతూ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ స్పేస్. అండ్ ఫ్రిడ్జ్ పైన కూడా ఏమైనా చిన్న గ్లాసులు ఏమైనా లగేజ్ పెట్టుకోవాలంటే ఇది పెట్టేసుకోవచ్చు. ఇది ఓవెన్కి ఇక్కడ పెట్టారనమాట. ఓవెన్ కింద ఉంటే ప్లేస్ ఆక్యుపై అవుతుంది కాబట్టి ఓవెన్కి ఇది వదిలేసాము. దాని కింద ఏదన్నా పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. ఓవెన్ లేదనుకోండి, మన కిచెన్ ఐటమ్స్ కానీ ఇది మన మిక్సర్, గ్రైండర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చి కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ పైన కూడా చక్కగా నీట్గా ఇదంతా వేసి ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్ల వర్క్ ఫ్రమ్ హోము లేకపోతే ట్యూషన్స్ అవి అవసరం కాబట్టి మెయిన్ స్టడీ టేబుల్ ప్రిఫర్ చేసాము. చక్కగా దీనికి ఏమన్నా మనము నోటీస్ ఏమన్నా పెట్టుకోవాలంటే కనుక దీనికి గుర్చేసుకొని పెట్టుకోవచ్చు. దీని కింద లైటింగ్ ఇచ్చాము. అక్కడ పెట్టుకొని ఏదన్నా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ ఒక చైర్ వేసేసుకుంటే బాగుంటుంది. కబోర్డ్స్. ఇంకా దీంట్లో సీక్రెట్ లాక్, ఇవి చిన్నవి ఏమన్నా పెట్టుకోవడానికి, సాక్స్లు, స్కూల్ బెల్ట్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది. అండ్ పిఓపి వచ్చేసి లేటెస్ట్ డిజైన్. ఇక్కడ కూడా బాల్కనీ మొత్తం ఓపెన్ అవ్వదు, ఓన్లీ పైన వరకు ఓపెన్ అవుతుంది అనమాట. ఏమైనా బట్టలు వేసుకోవాలన్నా కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు బట్టలు. దీనిపైన కూడా ఏమన్నా ఫైల్స్, బుక్స్ అవి పెట్టుకోవడానికి గ్లాస్ మిర్రర్ ఇచ్చారు, గ్లాస్ డోర్ లాగా. తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే కిచెన్లో వెనకమాలైనా పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అంటే కనుక ఇది ఏదన్నా ప్లేస్ స్టోరేజ్ కానీ ఏదన్నా మన ఇష్టం ఎట్లయినా వాడుకోవచ్చు. అండ్ పాసేజ్ గురించి ఎక్కువగా చెప్పాలి, ఎందుకంటే ఇది యాక్చువల్గా మనకి పైప్ వచ్చిందనమాట. వాటర్ ఏమంటారు, మన ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, పైప్ ఉంటుంది కదా, వాటర్ పైపు, అవి బాంబేలో బాగా వచ్చాయన్నమాట. వాటర్ పైప్ని దీని ద్వారా పిఓపి ద్వారా అలా కవర్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ నైట్ టైం బెడ్ లైటు ఇలా వేసుకోవచ్చు. నైట్ టైం ఈ లైట్ ఒకటి వాడుకోవచ్చు, లేదా డే టైం అయితే ఇవన్నీ వేసుకోవచ్చు. ఇది వచ్చి నా ఫేవరెట్ రూము, మాస్టర్ బెడ్రూము. ఇదైతే చాలా నీట్గా వచ్చింది. పిఓపి వర్క్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి చేశారు. డ్రెస్సింగ్ టేబుల్ ఇలా తీసేసుకుంటే మన దాని కింద డ్రెస్సింగ్ టేబుల్ కింద రెడీ అవ్వడానికి లైటింగ్ చాలా ఇంపార్టెంట్ లేడీస్కి, అది వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఈ షెల్ఫ్స్లో ఏదైనా పౌడర్స్ అవన్నీ పెట్టేసేసుకోవచ్చు. ఇవి బ్యాంగిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే ఇలా బ్యాంగిల్స్ గుచ్చేసేసుకొని ఇలా ఇందులో పెట్టేసేసుకోవచ్చు. దాని కింద కూడా చిన్న ఏమైనా పౌడర్ డబ్బాలు, ఆయిల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక స్టోరేజ్, దీని కింద ఏదైనా పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, అది కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కావాలంటే తీసేసుకొని
హ్యాంగర్స్ పెట్టేసేసుకోవచ్చు. ఇవి కావాలంటే ఇది తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. హ్యాంగర్స్ వద్దు మేము ఎట్లానే బట్టలు పెట్టుకోవాలంటే కనుక ఇది ఉంచేసిస్తారనమాట. ఈ సీక్రెట్ లాక్స్ ఇటువైపు ఇటువైపు రెండు వైపులా వచ్చేది. ఇది కామన్ వాష్రూమ్, చిన్న మిర్రర్. ఇదండి ఓవరాల్గా హౌస్. అన్నిటికన్నా ఫేవరెట్ వచ్చి హాలు, చాలా స్పేషియస్గా స్క్వేర్లో వచ్చింది. పిఓపి వర్క్ కూడా చాలా నీట్గా కుదిరింది. అండ్ ఇది కూడా పైపే, మనకి వాటర్ పైప్ ఇదంతా వెళ్తుంది. ఇవి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గమనించి ఉంటారు. అది కంపల్సరీగా బయటికి కనిపించాలన్నమాట. ఇన్ కేసు ఏదైనా ప్రమాదం జరిగినా దానికి పైప్ పెట్టేసేసి, పెద్ద పెద్ద ఏమంటారు హైట్ బిల్డింగ్స్ కదా, 24-25 ఫ్లోర్స్ కదా, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట ముంబైలో. సో అలా కంపల్సరీ చేస్తారు. అది చూడటానికి బాగోదు కాబట్టి దాని చుట్టూ పిఓపి పెట్టేసేసి కవర్ చేసేసుకొని అలా చేశారనమాట. థ్యాంక్ యూ. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.